అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కరీంనగర్ కార్పొరేషన్ 20 డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ సమావేశంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను రూపొందించి అమలులోకి తీసుకువచ్చి మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ఈ సమావేశంలో 20వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పర్వతం మీసాల మల్లేశం గారు మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ పెద్దలందరి సహకారంతో 20వ డివిజన్ అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తప్పక నిలబెట్టుకుంటానని మరోమారు గుర్తు చేశారు. ముందుగా 20వ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ హనుమాన్ టెంపుల్ ముందుగా మహిళా సంఘ భవనం వద్ద మహిళలకు చీరల పంపిణీ గావించారు. అనంతరం బుడిగ జంగాల కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంతం ఆసక్తికరం. చివరి వరకు చూడండి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, ఇంకా మీకు ఏం సమస్య ఉన్నాయి, రేషన్ కార్డులు ఏమైనా రాములకు ఏమి చేయాలి, ఇదే పని తప్ప వేరే పని లేదు. ఇంత మంచి కార్పొరేటర్ మీకు దొరికింది. మీరు మరి ప్రభుత్వం కూడా గవర్నమెంట్ రాగానే మొట్టమొదలు ఉచిత బస్సు సౌకర్యం, కొంతమంది దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రూపాయలు లేకుండా ఎట్టంటే పోతాను, అది మీకు మంచి జరుగుతుందా, లాభం అవుతుందా లేదా, దీన్ని కూడా ఉచిత బస్సు ఎందుకు అని మాట్లాడేటోళ్ళు కూడా నడుపుతున్నారు. అంటే ప్రతిపక్షాలు వాళ్ళకు మహిళలంతా కాంగ్రెస్ ఇంకా మాకేమో రూపాయలు దొరికే పరిస్థితి లేదని చెప్పి భయం కొద్దీ కాబట్టి ఈ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు కావచ్చు. మీకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది. అంతకుముందు 600, 700, 1000 రూపాయలు కూడా కరెంటు బిల్ వస్తుంది. 1500 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. తప్పకుండా అంటే నీకు నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన సూపర్ మార్కెట్ కూడా పెట్టుకోవడానికి మీకు అవకాశం ఇవ్వాలి. అన్ని రకాలుగా మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో ఆశీర్వాదం కావాలి. ఇంకా ఈ ప్రభుత్వం మీరు ఆశీర్వదిస్తే ఇంకా ముందుకెళ్తుంది. ఇలా మహిళల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని మరొకసారి కోరుతూ తప్పకుండా మీకున్న సమస్యలు ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆయన దగ్గర నేర్పిస్తాడు. ఒకవేళ ఆయనతో కాకపోతే నేను ఆయనకి ఎక్కడ అవసరమో అక్కడ నేను అధికారులతో తప్పకుండా పని చేపిస్తాను. ఇప్పుడు ఏం సమస్యలు చెప్పు. మాకు రోడ్ లేదు సార్, అసలు కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు, అన్నలకైనా అక్కలకైనా అందరికైనా కొద్దిగా డౌట్ ఉండే. ఏం డౌట్ ఉండే అంటే పర్వతం మల్లేశం గెలిచిన తర్వాత పోయి బుడిగల కాలనీలో ఉంటాడు, మరి మళ్ళీ ఆదుకుంటాడు, మన కష్టాలకు ఇబ్బందులకు ఏడ ముందు నేను నడిపిస్తాడన్న ఉద్దేశంతో కొంతమందికి డౌట్ ఉండే. నేను చెప్పిన అంతకుముందే బుడిగెజంగామనే కాలనీ మాది కావచ్చు కదా తప్ప నేను ప్రజల మనిషిని, ప్రజలలో ఉంటా. నేను గెలిచిన తర్వాత మన డివిజన్లోనే మెయిన్ సెంటర్ చూసుకొని ఆఫీసు తీసుకుంటా, ఆఫీసులో అన్ని రకాలుగా పెడతా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కష్టాలు లేకుండా, సర్టిఫికెట్కైనా దేనికైనా నేను ముందుండి పనిచేస్తానని చెప్పి ఆ రోజు ఏదో మాట్లాడుకుంటాం. ఈ రోజు కూడా అందు గురించే మన డివిజన్లో మన విజయపూర్ కాలనీలో ఇక్కడ ఆఫీసు పెట్టడం జరిగింది. మీకు చిన్న ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ నైట్ అయినా సరే మీరందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంది కూడా అవకాశం ఇచ్చిన. కాబట్టి మీకు ఇప్పటికైనా, రేపైనా, ఎప్పుడైనా ఈ 5-10 సంవత్సరాలైనా సరే ప్రతి పనికి నాకు ఫోన్ చేయండి. ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి. మీ ఆపదలో నేను ఖచ్చితంగా ముందు ఉంటున్నాను కూడా ప్రత్యేకంగా ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా మాటిస్తూనే ఉన్నా.
ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు ఆ పెద్ద మనిషి అన్ని రకాలుగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్పాలన్న ఉద్దేశంతో నేను గమనుకున్నా. ఆయన నోటితోటి చెప్తే వేరే ఉంటుంది, నా నోటితోటి చెప్తే వేరే ఉంటుంది. ఇవాళ నేను గెలిచిన కాంచి గెలిచి 3 నెలలు అవుతుంది కావచ్చు. 3 నెలల నుంచి ఒక్కరోజు కూడా నా ఇంటికాడ నిద్ర కరెక్ట్ పొజిషన్లో తీయలే. నేను ప్రతి నిమిషం కూడా డివిజన్లో ఏ గల్లీకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ ఇంటికాడ ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏ ఆపద ఉన్నదన్న ఉదయంతో అడుగుతున్నా కానీ తప్ప నా ఇంటి కుటుంబంలో నువ్వెట్టున్నారో బాబు, నువ్వెట్టున్నారో కొడుకని నా భార్యనైనా నా పిల్లలైనా నేను అరుచుకుంటలేను. నేను మధ్యాహ్నం పూట కూడా పోయి ఆ ఇంటికాడ పోయి కొద్దిగా భోజనం చేసి కూడా 2 నిమిషాలు కూడా ఉండలేను. ఎప్పుడొచ్చి కూడా ఈ ఆఫీసులు ఉండాలి, ఎవరో వస్తుంటారు, అవ్వలు వస్తుంటారు, అక్కలు వస్తుంటారు, తల్లులు వస్తుంటారు, అన్నలు వస్తుంటారు, అన్నదమ్ములు వస్తుంటారు, ప్రతి ఒక్కరు వస్తారన్న ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో ఇక్కడ నన్ను గెలిపించింది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి నన్ను గెలిపించారు. నేను పోయి ఏదో ఏసీ రూమ్లో కూర్చుంటే దగ్గర గెలిపేలే కదా. నేను ప్రజల మనిషిని ఈ రోజు కాదు ఆ రోజు నుంచే నేను ప్రజలలో తిరుగుతున్నా. నాకు కావాల్సింది ఒకటే, నన్ను ఈ ఊరికి మన డివిజన్కు నన్ను పెద్ద సుంకరం చేసిరు మీరు. నేను లీడర్ని కాదు, మీ అందరికి కొడుకుని ఒక సుంకరాయని. అంటే విలేజ్లో ఒక సర్పంచ్ ఉన్నాడంటే అక్కడ ఒక మన సర్పంచ్ ఉంటాడు, మన సుంకర్ ఉంటాడు. సర్పంచ్ దగ్గరికి పోవాలంటే సుంకరాయని అడగాలి ఫస్ట్. ఆ సుంకర్తనం నాకు ఒప్పచెప్పారు. ఇవాళ మీరందరినీ కాపాడుకున్న బాధ్యత నాది. మీ గల్లీలల్లా సిసి రోడ్లు వేసే బాధ్యత నాది. డ్రైనేజ్ అయినా సరే ఏదైనా సరే నేను అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తా. కాబట్టి మీ కష్టాలు ఏదో నాకు చెప్పండి. మీరు కడుపులలో పెట్టుకొని ఆయన చేస్తారా చేయడన్న ఆలోచన మీరు పెట్టుకోకండి. నన్ను గెలిపించడానికి ఖచ్చితంగా మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో, కొత్తతనం అనేది మనం ముందుకు తీసుకొచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా నన్ను ముందుకు గెలిపించారు. కాబట్టి ప్రతి సర్టిఫికెట్ అయినా, ఏ ఆపదైనా, పోలీస్ స్టేషన్ అయినా, హాస్పిటల్ అయినా, ఏదైనా మీ దగ్గర ముందుండి నేను పనిచేసి పెడతానని కూడా మాటిస్తున్నామా. కాబట్టి ఏ పనైనా మనం అందరం అనుకొని అన్ని రకాలుగా మన డివిజన్ అభివృద్ధి చేసుకున్నామని ఇవాళ మన నరేంద్ర అన్న గారు చెప్పిండు. ఒక ముచ్చట ఏం చెప్పిండు, ఇలాంటి మంచి కార్పొరేటర్ దొరకడం అనేది మీ అదృష్టం అన్న ఉదయంతో అన్నాడు కదా. నేను అంటున్నదంటే ఈ డివిజన్లో ఈ 27 డివిజన్ నాకు దొరకడం అనేది నాకు పెద్ద అదృష్టం. ఎందుకంటే మీకు సేవ చేసే భాగ్యం నా తల్లిదండ్రులు కలిగించింది నాకు. కాబట్టి ఖచ్చితంగా మీకు సేవ చేసి పెడతా. అలాంటి పెద్దల్ని కాపాడుకుంటా, కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటా, ఇలాంటి నాయకులను కాపాడుకొని అక్కడ ఫైట్ చేసి ఎక్కడైతే తగ్గనో అక్కడ తగ్గుతా, ఎక్కడైతే లేవన్నో అక్కడ లేస్తా. ఆయన దగ్గర ఫైట్ చేస్తా. మన ఊళ్ళే మన డివిజన్లో తగ్గి ఉంటా. అందరికీ ప్రతి అక్క దగ్గరైనా సరే, తమ్మిడి దగ్గరైనా సరే, అన్న దగ్గరైనా సరే, అందరి దగ్గర అణిగిమెనిగి ఉండి మన ఊరిని డెవలప్మెంట్ చేస్తారని కూడా ప్రత్యేకంగా మాటిస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏం చేస్తున్నదని మనకు అందరికీ తెలుసు. ఆ రోజు ఇందిరాగాంధీ ఏం చేసింది, ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చింది అన్నది కూడా మనకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా నిలబడుతుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కష్టపడి ప్రతి కుటుంబంలో నేననేది ఒక గుర్తింపు అనేది రావాలి, ప్రతి కుటుంబానికి సహాయం చేయాలి, ప్రతి కుటుంబంలో అందరినీ ఆదుకోవాలన్న ఆలోచనతో ఏ విధంగా అయితే ఆయన ముందుండి పనిచేస్తుండో దాంట్లో నేను చిన్న సాయం మన 27 డివిజన్లో ప్రతి కుటుంబానికి కూడా సహాయం చేస్తానని కూడా అలాంటి ముఖ్యమంత్రిని ముంగడ పెట్టుకొని, ఇలాంటి నాయకులను ముంగడ పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని కూడా నేను ఆదుకోవడానికి కూడా మాటిస్తున్నా. ఖచ్చితంగా మీ అందరినీ కాపాడుకుంటున్నాను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బుడగజంగాల కాలనీలో చిరుల పంపిణీ కార్యక్రమం. ఈరోజు ఈ కర్మాలుండి తర్వాత మళ్ళీ ఇంకో సిద్దిపేటనో అటో ఇటో పోవాలన్న ఆలోచనతోటి ఎక్కడ కూడా ఊరు పట్టుకొని ఉండలే. అక్కడ చదువు అనేది లేకపోయింది. మీరు చదువుకోలే, మీ తండ్రులు చదివియలే, ఇప్పుడు కూడా కొంతమంది అట్లనే ఉన్నారు. కాబట్టి మీ ఆలోచన ఏంటంటే మన దాంట్లో రాజకీయం అనేది చాలా అవసరము. అంటే అందరం చూసినాం, ఒకసారి మనవని కూడా చూడాలన్న ఆలోచనతో నన్ను ముందు తీసుకొచ్చినందుకు చాలా సంతోషము. ఎందుకంటే 24 గంటలు కష్టపడుతున్నాడు. ఈ 2004 నుంచి కష్టపడుతున్నాడు. పర్వతం మల్లేశ్వరం సోపతికి కొంతమంది పెద్ద మనుషులు కూడా కష్టపడి ఊరును కాపాడారు, ఊరి జనాభాను కాపాడారు. ఆలోచనతోటి ఖచ్చితంగా నన్ను గెలిపించాలన్న ఆలోచనతోటి మీరు అందరు కలిసి నా నుంచి ఒక్క రూపాయి కూడా మీరు ఆశించకుండా నా దగ్గరికి వచ్చి కూడా సింగల్ చాయ్ కూడా తాగకుండా ఖచ్చితంగా మా పర్వతం మల్లేశ్వరం గెలిపించుకోవాలన్న ఆలోచనతోటి మీరు గెలిపించుకున్నందుకు నాకు చాలా సంతోషం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా నేను. కాబట్టి నన్ను ఆ రోజైతే ఎట్లాగే
కోతరాంపూర్ నుంచి అయితే ఏ విధంగా అయితే నన్ను దీవించిరో అక్కడి నుంచి ఇక్కడ దాకా రేగుడిలో కూడా బ్రహ్మాండంగా మీరందరూ ఏకమయ్యి ఒక మాట మీద ఉండి మన మెల్లసిని గెలిపించాలన్న ఆలోచనతోటి పెద్ద మనసుతోటి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ రుణపడి ఖచ్చితంగా ఉంటా. కాబట్టి అన్ని రకాలుగా మీరైతే ఏదైతే కావాలనుకున్నారో పేదవాళ్ళకి ఇల్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, ఏదైనా ఆపద వస్తే ముందుండాలి, హాస్పిటల్ అయినా సరే ఏదైనా సరే మావుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా బాగుంటుందన్న ఆలోచనతోటి మీరు అందరూ నన్ను గెలిపించినందుకు మీ పాదాలకు వదలని చెప్తున్నాను నేను. ఎందుకంటే నా బాధ ఏంటంటే నా తల్లిదండ్రి కడుపులోకి నేను పుట్టినందుకు కనీసం కొంతమందికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను అనుకున్నా. ఆ కొంతమంది ఏంటంటే దాదాపుగా 5,735 మంది మన డివిజన్లో ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రి దీవెన మీ దీవెనతోటి దేవుని దీవెనతోటి ఖచ్చితంగా కష్టపడుతున్నా. 24 గంటలు మన బుడిగదంగల కాలనీ అన్న తిరుగుతలేను కదా తప్ప ప్రతి కాలనీలో తిరుగుతున్నా. ప్రతి కాలనీలో పోయి మోరీలు ఎట్లున్నాయి, ఏ ఇంట్లో ఏ ఆపద ఉన్నది, ఎవరికి ఏం అవసరం ఉన్నది, సీసీ రోడ్లైనా డ్రైనేజీలైనా మరి నా దగ్గరికి వచ్చుడు కాదు వాళ్ళ దగ్గరికి పోతేనే ప్రతి సమస్య తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను పొద్దుగా లేచి నేను ఊరు పట్టుకొని తిరుగుతున్నా, ప్రతి కాలనీ తిరుగుతున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను దీవిస్తున్నారు. 66 డివిజన్లల్లో లేని అభివృద్ధి మన 20 డివిజన్ల బ్రహ్మాండంగా జరుగుతుందని కూడా మిగతా కార్పొరేటర్లు కూడా నన్ను చాలా మెచ్చుకుంటున్నారు. కాబట్టి మన డివిజన్ ఏదైతే ఉన్నదో ప్రతి గల్లీకి, ప్రతి వాడకు, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేయాలన్న ఆలోచన, అదే ఉద్దేశం నాకు పని మీరందరూ ఉపయోగించారు. కాబట్టి పనితనం అనేది మనవానికి ఉపయోగిస్తే పని చేసుకుంటూ ఉంటాడన్న ఉద్దేశంతో అనుకుని నాకు ఉపయోగించినందుకు నేను ప్రతిదీ ఒక్కటి ఆఫీసులో 24 గంటలు లీడర్లతో ఉంటున్నా, కమిషనర్ తోటి ఉంటున్నా, మేయర్ తోటి ఉంటున్నా. మీ దగ్గర ఏ విధంగా అయితే అణిగిమెనిగి అయితే ఉంటుందో అక్కడ కూడా అణిగిమెనిగి కూడా కొంతమంది దగ్గర ఉంటున్నా. ఎక్కడైతే లేవాలనో అక్కడ లేస్తున్నా, ఎక్కడైతే తగ్గనో అక్కడ తగ్గుతున్నా. అది ఎవరి గురించో కాదు, నా కుటుంబం గురించి కాదు. ఈ 5,700 కుటుంబాలు బాగుండాలి. మరి ప్రతి ఒక్కరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఇందిరమ్మ కాలనీ చీరల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ పర్వతం మిసల మల్లేశం గారు భవనం అనేది ఖచ్చితంగా కట్టిస్తా. ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా అక్కడ కట్టిస్తా. ఇంత ముందుకైతే మన డివిజన్కు ఒక 80 ఇండ్లు శాంక్షన్ చేసిండు. మన డివిజన్కు దాదాపుగా 5 లక్షల పాపం జాగున్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కొంతమంది పాపం పేదలు కట్టుకోవాలి, కొంతమంది కట్టుకున్నారు. మళ్ళీ కూడా మన డివిజన్కు కట్టుకుంటూ ఎవరైతే ఉన్నారో మరి నా దృష్టి తీసుకొస్తే నేను ఏమంటే కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. మరి మా నాయకులు చెప్పడం కూడా జరుగుతుంది. మరి పేదవాళ్లకు జాగున్న వాళ్ళకు ఖచ్చితంగా అయితే మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పూర్తిగా జాగలేని వాళ్ళకు మాట ఇచ్చిండు మన ముఖ్యమంత్రి. జాగిచ్చి ఇల్లు కట్టిస్తారని చెప్పి మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చినందుకు మేము ఫైట్ చేస్తున్నాం. మా నాయకుల దగ్గర కూడా లోకల్లో ఉన్న కరీంనగర్లో ఉన్న నాయకులతో కూడా మా డివిజన్ వెనకబడిపోయింది. మా డివిజన్లో అంతా పని చేసుకునే మీరంటే రైతులు అంటారు, మేము పెద్ద రైతు అని చెప్పినాం. మేము రైతులలో 2 రకాలుగా తేడా. ఇప్పుడు మనం 24 గంటలు కష్టం చేసి మనం బతుకుతున్నాం. ఆ రైతులంటే ఆ రైతులే మేలు, ఈ రైతులు మేలే. కాబట్టి మా రైతులు కూడా వెనకబడిపోయినారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మా ఊళ్ళే చాలా పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి మా ఊరికి సహాయం చేయాలని చెప్పి మన ఇక్కడ లోకల్ ఉన్న నరేందర్ రెడ్డి అయినా సరే, మన ఇక్కడ అంజన్ కుమార్ అయినా సరే, ఇంకా మిగతా లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ని కూడా అడగడం జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఫైట్ చేసి మన ఊరికి ఏదైతే కావాలనో అవి ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతానని ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా మీ అందరికీ మాటిస్తున్నా. రేషన్ కార్డులు అయినా సరే, డబుల్ బెడ్రూమ్ అయినా సరే, సీసీ రోడ్ అయినా సరే, డ్రైనేజ్ అయినా సరే, ప్రతిదీ ఒక్కటి చేసి పెడతానని కూడా నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా ఖచ్చితంగా చేసి పెడతానని కూడా చెప్తున్నా ఉన్నా.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్. టీడీ న్యూస్ కే నాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.